హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషమైన విషయాలు మాట్లాడుకుందామా? ఈరోజు నేను మటన్లో బోటి కూర చేద్దాం అనుకుంటున్నానండి. అయితే మనం ఈరోజు బోటి కూర ఎలా చేద్దామో చూసుకుందామా? పదండి. ఫస్ట్ బోటి తీసుకోవాలండి, నీట్గా క్లీన్ చేసుకోవాలండి మొత్తము. ఇది మంచిగా వేడి నీళ్ళల్లో నీట్గా క్లీన్ చేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు తీసుకోవాలండి. కొంచెం సాజీరా కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో బోటి వేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేయాలండి. వేసి ఈ సాజీరా, లవంగ, ఇలాచి పట్టా ఉంది కదా, ఇవి దాంట్లో వేసేసేయాలండి. మసాలా కొంచెం కొంచెం వేయాలండి. వేసి దానికి సరిపడేంత నీళ్ళు పోయాలి కుక్కర్లో, అది ఉడకడానికి పోసి అది కలిపేసి మూత పెట్టి పెట్టేసేయాలండి. ఇలా మూత పెట్టి పెట్టేసేయాలి. ఇది మనకి ఉడికేంత వరకు మన కుక్కర్ని బట్టి ఒక 4-5 విజిల్స్ రానివ్వాలండి. మంచిగా విజిల్స్ రానివ్వాలి. తర్వాత దీన్ని తీసేసి ఇది గ్యాస్ అంతా పోయాక ఓపెన్ చేసుకొని బోటీని సపరేట్ చేసుకోవాలి. వాటర్ సపరేట్ చేసుకోవాలండి. ఈ వాటర్ని పక్కన పెట్టుకోవాలి, పడేయొద్దు. మనం మళ్ళీ కర్రీలో యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇలా మొత్తం పక్కన పెట్టేసుకోవాలండి. ఈ వాటర్ని సపరేట్గా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఉడకబెట్టుకున్న బోటీని మనము మంచిగా ఇవన్నీ మసాలా వేసాం కదా, అవి తీసేసినా పర్లేదు, ఉంచినా పర్లేదు. ఇలా పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు మనము ఒకటి గిన్నె పెట్టుకొని, స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మంచిగా ఆనియన్ వేసుకుందామండి. మంచిగా ఆయిల్ హీట్ అయిందండి, ఆనియన్ వేస్తున్నాను. మంచిగా వేసుకోవాలండి ఆనియన్. పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అది మంచిగా ఫ్రై కానివ్వాలండి. ఇలా చక్కగా ఫ్రై కానివ్వాలి. దీంట్లో కొంచెం ఉప్పు వేయాలి. తర్వాత పసుపు వేయాలి. కొంచెమే వేయాలండి, ఆల్రెడీ మనము బోటిలో వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేయాలి కర్రీలో. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. ఇలా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఉడకబెట్టుకున్న బోటి ఉంది కదండి, అది కూడా వేసేసేయాలి. ఇది మంచిగా దాంట్లో వేసేసుకోవాలి. ఇలా అండి మంచిగా కలిపేసుకోవాలి. నీట్గా కలిపేసుకోవాలండి. ఇది కలిపి కొంచెం సేపు మగ్గనివ్వాలి దీన్ని. తర్వాత మనం టమాటా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత టమాటా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా వేసేసాను. టమాటా వేసేసుకొని మంచిగా కలపాలండి. మనం డైరెక్ట్గా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా చేస్తే కొంచెం టేస్ట్ ఉంటుందండి. అన్నీ వేసి డైరెక్ట్ కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు, కానీ ఇలా మనము మామూలుగా ఇట్లా ప్యాన్లో మళ్ళీ ఉడికేటప్పుడు బోటీని మనము అంతసేపు ఉడికించలేము కాబట్టి సపరేట్గా ఉడికించుకొని ఇలా చేసేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేస్తే కూడా బాగుంటుంది, కానీ ఇలా చేస్తే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇలా అండి ఇలా మగ్గాక కొంచెం కారం వేయాలండి. టేస్ట్కి తగ్గంత కారం వేయాలి. కారం వేసి మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం వాటర్ తీసి పెట్టుకున్నాం కదండి, బోటీ బాయిల్ చేసుకున్నప్పుడు వాటర్ తీసాం కదా,
ఇప్పుడు మనం ఇది గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంత వాటర్ దాంట్లో వేసుకోవాలండి. అదే వాటర్ వేయాలి, ఆ మసాలా వాటరే వేయాలి. అప్పుడు కొంచెం మనకి టేస్ట్ బాగుంటుంది. ఇలా మనకి చూసుకోవాలండి, మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే అన్ని వాటర్ అవి పోసేసుకోవాలి. ఇలా అండి చూసుకుంటూ ఉండాలి. మనకి ఎంత కావాలనుకుంటే అంత, అలా ఎక్స్ట్రా కావాలనుకుంటే వేసేసుకోవాలి. కలిపేసుకోవాలండి నీట్గా. కొంచెం ధనియా పౌడర్ వేసేసుకున్నాను. ధనియా పౌడర్ వేసి కలిపాను. ఇలా అండి, ఇలా మంచిగా ఇది ఉడికాక కొంచెం దగ్గర అయ్యాక మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇలా అండి మన బోటి కర్రీ రెడీ అయిపోతుంది. మీ అందరికీ నా రెసిపీస్ నచ్చుతున్నాయా అండి? నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పండి. మన బోటి కర్రీ రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన బోటి కర్రీ రెడీ. మీ అందరికీ నచ్చింది కదా? నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి, మీ సరిత.